వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము టాప్ 5 హిడెన్ ట్రిక్స్ ఇన్ రెడ్మీ 5A. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి మనము ఈ ఫోన్ ఎలా టెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ పవర్ బటన్ పనిచేస్తుందా లేదా, లేకపోతే వాల్యూమ్ బటన్ పనిచేస్తుందా లేదా. సో ఇవి మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నప్పుడు ఈ ట్రిక్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫోన్లో అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి. సో దీని గురించి ఫస్ట్ మీకు కాలర్ డైలర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక కోడ్ టైప్ చేయండి, *#*64663#*#. సో ఇలా మీరు టైప్ చేయగానే సో ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా టెస్టింగ్ సెంటర్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని టెస్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను స్పీకర్లోకి వెళ్తాను. సో ఇప్పుడు ఈ సౌండ్ వినిపిస్తుందంటే మనం ఇక్కడ వస్తుందని చెప్పాలి. సో ఇది టెస్ట్ చేయవచ్చు అనమాట మనము ప్రతి ఒక్కటి దీంట్లో. ఇది ట్రిక్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ తీసుకున్నప్పుడు. సో ఇది మన ట్రిక్ నెంబర్ 1 గైస్. సో మన ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేను ఈ యాప్ని ఇక్కడ ఫస్ట్ హోమ్ స్క్రీన్ దానిలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఒక్కొక్క యాప్ తీసుకెళ్ళాలంటే మనకు చాలా టైం పడుతుంది. సో దీనికి ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఫస్ట్ మీరు ఎక్కడైతే యాప్స్ ఉన్నాయో ఆ హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఇలా ఒకసారి పిన్ చేయండి. సో ఒకసారి పిన్ చేసిన తర్వాత మీకు ఏ యాప్స్ మూవ్ చేయాలనుకుంటున్నా వాటిని సెలెక్ట్ చేయండి. నేను వీటిని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన యాప్స్ మీద ఏదో దాని మీద ఒకసారి ట్యాప్ చేసి పట్టుకోండి. ట్యాప్ చేసి పట్టుకున్న తర్వాత ఇలా సో ఇప్పుడు ఇలా వదిలేయండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అన్ని యాప్స్ ఒకటేసారి వచ్చేస్తాయి. ఇది మనకి టైం సేవింగ్ ట్రిక్ అనుకోవచ్చు. సో ఇది మన ట్రిక్ నెంబర్ 2 గైస్. సో మన ట్రిక్ నెంబర్ 3 ఏంటిదంటే ఇప్పుడు మనము ఫోన్లో బటన్ షార్ట్ కట్స్ ఎలా పెట్టుకోవాలి. బటన్ షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను హోమ్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి ఉంచాను అనుకోండి, వెనకాల ఫ్లాష్ ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇలా బటన్ షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట చాలా, ఒక్కొక్క దానికి ఒకటి. సో అది ఎలా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ చేయండి బటన్ షార్ట్ కట్స్. సెర్చ్ చేయగానే మీకు టాప్లో వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ లాంచ్ కెమెరా ఓపెన్ చేయడానికి మనం ఏదైనా ఒక సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఒక లాంగ్ ప్రెస్ హోమ్ బటన్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను హోమ్ బటన్ క్లిక్ చేసి ఉంచాను అనుకోండి, ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇది బటన్ షార్ట్ కట్స్ అంటే ఇది అనమాట. సో అలా ఇప్పుడు మీరు స్క్రీన్ టర్న్ ఆఫ్ చేయాలంటే ఒకటి పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్ చేయాలంటే ఇంకోటి పెట్టుకోవచ్చు. సో అలా మీరు బటన్ షార్ట్ కట్స్ మనకి ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మన ట్రిక్ నెంబర్ 3. సో మన ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు నేను దేన్ని ట్యాప్ చేసినా మనకు ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. వైబ్రేట్ అవుతుంది అనమాట మనం టచ్ చేసినప్పుడల్లా. సో దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు వైబ్రేట్ ఆన్ ట్యాప్. ఇది మనం ఫోన్ కొన్నప్పుడు స్ట్రాంగ్ మీద ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి ఇది స్ట్రాంగ్ మీద ఉంటుంది. సో మీరు దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి ట్యాప్ సౌండ్స్ రావన్నమాట. ట్యాప్ చేసినప్పుడల్లా వైబ్రేట్ అవ్వదు అనమాట. సో ఇది మన ట్రిక్ నెంబర్ 4 గైస్. సో మన ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి ఇది మన ఒక బెస్ట్ హిడెన్ ఫీచర్ ఇన్ రెడ్మీ 5 అనుకోవచ్చు. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మనం 32 GB నుంచి 64 GB వరకు మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు వితౌట్ ఎనీ SD కార్డ్. సో అది ఎలా చూద్దాము. ఫస్ట్ మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు స్పెషల్ ఫీచర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెకండ్ స్పేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సెకండ్ స్పేస్ మీద క్లిక్ చేయగానే టర్న్ ఆన్ సెకండ్ స్పేస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేటింగ్ సెకండ్ స్పేస్ అని వస్తుంది. సో ఒక క్రియేట్ అవుతుంది. ఇది ఒక 1-2 సెకండ్స్ ఆగండి, క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మీరు క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మన ఒక పాస్వర్డ్ పెట్టాలన్నమాట దీనికి. సో మీరు ఇక్కడ కంటిన్యూ నొక్కండి. సో మళ్ళీ కంటిన్యూ నొక్కండి. ఇక్కడ యూజ్ ఏ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి.
మళ్ళీ సెట్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని మీ ఫస్ట్ స్పేస్లో ఉన్న లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అడుగుతుంది. దీన్ని కన్ఫర్మ్ చేసేయండి మీరు. సో ఇక్కడ నేనైతే నా లాక్ స్క్రీన్ పాస్వర్డ్ కొట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు సెకండ్ స్పేస్కి ఏ లాక్ పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ వస్తుంది. సో చూడండి, పిన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన పిన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను సపోజ్ 1 2 3 4 5 మీద క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయడం అడుగుతుంది పిన్ ఇది. ఓకే మీద నొక్కండి. సో సెకండ్ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. ఒక టైం తీసుకుంటుంది, ఒక 1-2 సెకండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఒక కొత్త ఫోన్ లాగా అయిపోతుంది. సెకండ్ స్పేస్ అంటే మీ ఫస్ట్ స్పేస్ మీకే ఉంటుంది. మీ ఫోటోస్ ఫైల్స్ కానీ ఏమి డిలీట్ అవ్వవు. ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట మనకి, మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. ఒకవేళ మీ ఫస్ట్ స్పేస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీ ఫస్ట్ స్పేస్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది అనమాట. సెకండ్ స్పేస్ నుంచి ఫస్ట్ స్పేస్కి. సో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ స్పేస్కి వచ్చేసాము. చూపిస్తాను బ్యాక్ వెళ్ళి. సో మీరు చూడొచ్చు నేను ఫస్ట్ స్పేస్కి వచ్చేసాను. సో ఇది మన ట్రిక్ నెంబర్ 5 గైస్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి, మన ఇంటర్నల్ స్టోరేజ్ మనకి సరిపోకపోతే. సో ఇలా మీరు సెకండ్ స్పేస్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ స్పేస్ నుంచి సెకండ్ స్పేస్కి ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయవచ్చు మనము. ఆ ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా దీని మీద నేను ఒక వీడియో చేస్తాను. మీకు అలాంటి ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.